गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च धीमे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 181వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. సరే, 6 నెలలు నిండి ఒక రోజు కాళహస్తీశ్వర మహత్యం. కేవలం కాళహస్తీశ్వర మహత్యం. ఏదైనా పట్టుకుంటే మనం అనుకున్నంత తేలికే కాదండి. అది సంగతి. కాళహస్తీశ్వర మహత్యం 4 కదా అధ్యాయాలు, అయిపోతులే. మహా అయితే 2-3 నెలలు అనుకున్నాం. అయితే ఒకటి సమయం మనం తగ్గించుకున్నాం. ఏదేమన్నప్పటికీ దానికి కావలసిన విస్తార దృష్టి దానికి ఉంది. సరే, మొత్తానికి ఈ అందరూ ఏమిటి ఈ ఎంగిలి మంకరం అన్నాడు. తర్వాత ఆయన్ని నిందాస్తుతి చేసి, ఇంతకంటే రోత పనులను చాలా చేశావు. ఆ రోత పనుల మధ్య ఈ రోతలు నీకేం లేక, నువ్వేదో ఆ చిరిగిపోయినటువంటి ఆ కౌపీనములు మీద వేసుకున్నావు. అంతేకాదు, ఇద్దరి మధ్య ప్రేయసి ప్రియులు అనడానికి వీల్లేదు. వాళ్ళు ఒక ఇద్దరి మధ్యవర్తిత్వాన్ని నిలిపావు. కొంటేనా లేదా ప్రియదూతిగా, లేకపోతే నువ్వు అంతకంటే ఘోరంగా భక్త సిరియాళ్ళ దగ్గర కూర్చొని మాంసం తిన్నా, వాడి పక్కనే కూర్చొని ఇటువంటివి ఎందుకుంటే చాలా చేసేవయ్యా. అన్ని చేసిన వాడికి శ్మశాన భస్మం పూసుకుంటావు, కప్పాలంలో తింటావు. అన్ని రోతల మధ్య నీకు ఇది రోతగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్తున్నా, ఇది ఎలా జరిగిందో నువ్వు నాకు చెప్పు. నీ చేసిన వాడెవడో చెప్పు. వాడెవడైనా సరే, నీ కొడుక, నీ భార్య, నీ సేవకుడా, కూడా ఎవరైనా సరే నాకు చెప్పు. నువ్వు చెప్పలేదనుకో, నేను నా ప్రాణం పోయే వరకు నేను ఇక్కడి నుంచి ఆమరణ నిరసన పడతాం. ఈ అన్నం అలాగే మౌనము. మౌనము నిరసనం. నిరసనం అంటే అశనం అంటే భోజనం. అశనం అంటే భోజనం. కాశీ, ఎలాగో ఒక మాట వచ్చింది కాబట్టి కాశీ అంటే అర్థం ఏంటి? కాశీ అంటే ఒక అర్థం ఏంటంటే, కా అంటే పరమ స్వయం ప్రకాశమైనటువంటి స్వరూపం. అక్కడ ఏ ప్రకాశం అవసరం లేదు. అసలు కాశీ అంటే అర్థం ఏంటంటే కమ్ అంటే పరబ్రహ్మములకు పేరు. షీ అంటే అశనం. పరబ్రహ్మము అశనముగా కలిగినది. అందుకే కాశీలో నువ్వు ఉపవాస నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. కాశీ ఖండంలో రాశారు ఉపవాస నియమములు. కానీ తర్వాత ఈ మామూలు ఆచార వ్యవహారాలు పాటించాల్సి ఉంటుంది. అలానే నువ్వు ఇష్టంగా తిరగాల్సిన అవసరం కూడా లేదు. మీ గవలమ్మ కథ తెలిసే ఉంటుంది. కాశీలో పరబ్రహ్మము అశనముగా కలిగింది. అక్కడ నువ్వు ఏం చేసినా పరబ్రహ్మ, అది ఏం చేసినా పరబ్రహ్మ. కాబట్టి అటువంటి కాశీ. ఇంకోటి ఏంటంటే, గవలమ్మ కథ ఎలాగొచ్చింది, రావుడు అప్పుడు ఆవిడ
శివుడికి నివేదన పెడదాం అనుకో. సరే వెళ్తూ ఉండగా ఏదో శవం ఎదుగుతుంది, అది అక్కడ వదిలేసేయడం, మళ్ళీ గంగలో స్నానం చేయడం, మళ్ళీ తయారు చేసుకోవడం. ఈ లోపల ఇంకోటి ఎవడో తాగడం, మళ్ళీ అది వదిలేయడం. ఇలా మొత్తానికి ఆవిడ విశ్వనాథ మందిరం వరకు చేరనే లేదు. అప్పుడు శివుడు చెప్పాడు, అమ్మా ఆవిడ సహజంగా బై బర్త్ బ్రాహ్మణిజం, నువ్వు చండాలంగనగా మారిపో. అంటే అది వరముతో కూడిన శాపం, శాపంతో వరం. నువ్వు నాకు చెల్లెలతో సమానము. నువ్వు చూసినటువంటి వాళ్ళకి యాత్ర పరిపూర్ణం అవుతుంది. నువ్వు చండాలంగనగా మారిపో, అంటే ఒక శూద్ర స్త్రీగా మారిపో, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కాశీలో ఇటువంటి నియమాలు పాటించకూడదన్న విషయం నీకు తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు. కాబట్టి ఎప్పుడు మనమైన ఆచారాలండి అవన్నీ కొన్ని తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. అలా అని చెప్పేసి ఓహో ఈ కాశీలో నియమం లేదండి అని చెప్పేసి నువ్వేం పొరలాడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అనవసరమైనటువంటివి కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి పరబ్రహ్మం అచలముగా కలిగినది కాశీ. పరబ్రహ్మం అంటే ఏ పరబ్రహ్మం ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైనటువంటిదో, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను కూడా చేయగలదు, అది పరబ్రహ్మం కదా. ఇది కదా ఎవరిని చేయను. కాబట్టి నేను అశరం మౌనంగా ఉంటాను, నీ ఇష్టం చూసుడు. ఇక్కడే మీకు బసవ పురాణములో ఉన్నటువంటి దానికి ఈ కాళహస్తీశ్వర మంచంలో ఉన్న చిన్న తేడా చెప్పేస్తాను. శివుడు మాట్లాడాడు, కలిపేశాడు. అదేనండి శివుడు మాట్లాడాడు, ఆయన ఒరే ఆయన చూస్తే అప్పుడు శివుడు వచ్చాడు వరకు మనం విన్నాం. శివుడు ఏం చెప్పాడంటే నెక్స్ట్ పద్యంలో చెప్తున్నాడు, ఒరే ఒక పరమ మ్లేచ్చుడు కిరాతు శబరుడు నన్ను చాలా భక్తితో కొలిచాడు. ఆ భక్తికి నేను పొంగిపోయి తినాల్సి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు కావాలంటే ఒక పని చెయ్యి, నేను ఏదో మాంసం మీద ఆసక్తితో తీసుకున్నానని కనుక నువ్వు అనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి, అతని భక్తిని నువ్వే పరీక్షించు. ఆ భక్తిని నువ్వే పరీక్షించు. కానీ ఓ పని చెయ్యి, ఆ శివలింగం వెనకాల అతను కనపడకుండా కూర్చో, ఇప్పుడు వస్తాడు అతను అన్నాడు. ఇది కాళహస్తీశ్వర మధ్యలో ఉంది అని బసవ పురాణంలో ఇలా లేదు, శివుడు చెప్పలేదు. ఈయన ఇలా శివుడితో మాట్లాడుతూ ఉండగా ఈయనకి ఎవరో వస్తున్న చప్పుడైంది. ఆ వస్తున్నటువంటి వాడే ఈ పని చేస్తాడు అని అనుకుని వాడిని చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు? ఈ శివద్విజుడు, ఈ శివబ్రాహ్మణుడు, శివగోచరుడు. కాబట్టి వాడిని చంపాలి అంటే కొంచెం ఎలా చంపుతాం, ఏదో ధైర్యంగా ఎదురుపడి యుద్ధం చేసి చంపుదాం అని అనుకోలేదు. వాడేదో అభిషేకం చేయడానికి ఇలా వంగుతాడు కదా, లేదా వంగుతాడు. అప్పుడు పట్నం తల నరికేయడమో తల మీద కొట్టడమో ఏదో ఒకటి చేద్దాం. అందుకని వానికి కనపడకుండా ఈయనకి మాత్రం వాడు కనపడే ప్రదేశంలో కూర్చున్నాడు అని బసవపురాణంలో ఉంది. ఈయన దాన్ని కొంచెం మార్చారు. ఏది కరెక్ట్ అంటే మనం ఇందులో కరెక్ట్ నిర్ణయించలేం, కానీ సినిమా వాళ్ళది ఎందుకంటే దరిద్రం తీశారు. వాడు ఆ బ్రాహ్మణ్ణి ఎంత అతపాతాళానికి తొక్కాలో అంతవరకు తొక్కేశారు. ఎందుకంటే బ్రాహ్మణుని విమర్శించడంలో, ఆ సినిమాలు బ్రాహ్మణులు చూడటంలో ఉన్న ఆనందం వాడు తెలియదు. ఇదే ఇంకో కులాన్ని విమర్శిస్తూ వాడు అంత సినిమా తీయమని చెప్పండి, ఆ కుల సంఘాలు వాళ్ళు ఎంత రసరస చేస్తారు. ఇది అసలు లేదు, నువ్వు ఇలా ఎందుకు పెట్టావని
పాత సినిమాని కొత్త సినిమాని ఎవరు మాట్లాడు. వాడిని ఎంత నానా రభసాలు చేసి కోకోపా అని పెట్టిపిచ్చి కోయి పిల్ల కొత్త పాట చివరికి వీడి ఈ కన్నప్ప భార్యకి వాళ్ళ కోసం వాడు ఆశపడ్డాడని ఒకటేండి ఆయన వాడిని ఎన్ని రకాలుగా భ్రష్టుపట్టించాలో అన్ని రకాలుగాను భ్రష్టుపట్టించారా ఆ పాత్ర. శివుడితో మాట్లాడగలిగిన శివుడి కోసం పోనీ బసవ పురాణం ప్రకారం చెప్పాలంటే ఇలా శివద్రోహం చేసిన వాడిని చంపేద్దాం అనుకున్నటువంటి వాడిని ఈ పని చేసేయాలండి మొత్తం. కాబట్టి ఇందులో కరెక్ట్ ఏదంటే ఈయనకంటే ముందరే బసవ పురాణం ఉంది. కాబట్టి మనం నిర్ణయించలేం కానీ బహుశా ఆయన దూర్చేటి ఈ బ్రాహ్మణి చేత హత్య చేయించటం అనేటువంటి మాట ఈయనకి నచ్చి ఉండకపోవచ్చు. బ్రాహ్మణుడు హత్య ఇంత రాడికల్ వ్యూస్ బ్రాహ్మణికి రావటం ఈయనకి నచ్చి ఉండకపోవచ్చు బహుశా. అందుకని ఈయన మార్పు చేసి ఉండవచ్చు. అయితే బసవపురాణం రాసింది కూడా బ్రాహ్మణే, పాల్పూరికి సోమనాథ గారికి. ఆయన బహుశా ఉన్నట్టు కూడా రాసి ఉంది. ఉదాహరణకి మీరు భారతం తీసుకున్నారనుకోండి, నన్నయ్య గారు చాలా డిగ్నిఫైడ్ గా రాశారు. ఇది ఆ కర్ణ జన్మ అలా అని చెప్పేసి తిక్కన గారు రాయలేకపోయారు. ఎర్రాపురగా రాయలేదు చెప్పండి మనం వినలేదండి. తిక్కన గారు నన్నయ్య గారు ఏం చేశారంటే ఆవిడకి సద్యోగర్భం కల్పించారు సూర్యుడి గారు. అంటే వాళ్ళిద్దరి సంగమం లేదు కానీ ఇక్కడ అలా చేయలేదు. ఎర్రాపురగడ వాళ్ళు రాసిన దాంట్లో నీ శరీరం నీ ఇష్టం, మీ అమ్మవాళ్ళు ఎవరమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరూ హాయిగా శయన సుఖాన్ని అనుభవించారు. ఎవరు కొంచెం సూర్యుడు. తత్ఫలితంగానే కర్ణుడు పుట్టించాడని ఎర్రపరగడ వారు రాశారు. మరి ఇందులో మీరు ఏది కరెక్ట్ అని అంటారు? ఒకే భారతంలో నన్నయ్య గారు చదవకుండా ఆయన రాశారన్నారు. పైగా తను రాసిన కూడా నన్నయ్య గారు రాసినట్టు రాసుకున్నాడు. కాబట్టి ఆ ప్రజెంటేషన్ కొంతమందికి ఇది ఇలా ఉంటే ఆ పాత్ర మీద ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అని అనిపించవచ్చు. అలా రాసి ఉండొచ్చు. కొంతమంది అలాగా మనకెందుకు రాయి కూడా ఉన్నట్టు రాసేసే వాళ్ళ అనేసి వాళ్ళు రాసేసి ఉండొచ్చు. కాబట్టి ఆ ఉన్న ఈ కాంట్రవర్సీ కూడా చెప్పేయడం జరిగింది. ఇప్పుడు మనం ముందరికి రావు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నిన్న శివుడు వచ్చాడు. ఈయనతో మహే మాట్లాడుతున్నాడు. మనం 103వ పద్యం దగ్గర ప్రారంభించాం. మీకు నేను 111వ పద్యం దగ్గర వాళ్ళ 111వ పద్యం దగ్గర ఆపేస్తాను. అంటే మీరు అలారం దాన్ని అకార్డింగ్లీ యూ కెన్ సెట్. అలానే ఎంతసేపు అవుతుందో మనం చెప్పలేం కానీ 111వ పద్యం దగ్గర అలారం సెట్ చేసుకోండి. మహాదేవ్ చెప్పండి. శివబ్రాహ్మణ కిన్నడి యొక్క భక్తిని చూపిస్తున్నా. 110వ పద్యం. ఠవ అంటే దిగులు పట్టింది. అంత బాధపడిపోతుంది శివబ్రాహ్మణుడా. ఠవ అంటే అంత దిగులు చెంది అది ఠవ పడనీటికి మది శివుడు అంటున్నాడు. శివగోచర అంటే శివుడి గురించి చూసినటువంటి వాడు. ఆ గోచర ఆయన పేరుని కూడా అనుకోవచ్చు. శివుణ్ణి చూసినటువంటి వాడ నిజంగానే శివుణ్ణి చూశాడు కానీ నీకు ఈ ఠప పడనేటికి ఇంత బాధపడిపోవడం ఎందుకయ్యా? ఇంత ఆందోళన చెందడం ఎందుకయ్యా? నన్ను చెంచు. ఈ చెంచు కిరాతుడు ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడారు కానీ వాటిలో డిఫరెన్స్ ఉంది అని ఎన్నోసార్లు మీకు చెప్పారు. నన్ను చెంచొకడు అది శృతి వ్యవహారేతర మతమన. అంటే దేవుణ్ణి మనం ఎలా పిలవాలి అంటే శృతి స్మృతి అనుసరంగా, అంటే వేదోక్తంగా మనం ఆయన పూజించాలి. కానీ మనం వేద విరుద్ధముగా ఆయన నన్ను పూజించాలి. కాబట్టి కొన్ని సినిమాలు చూపిస్తున్నాడు ఏంటంటే రెడీ ఎప్పుడు పానకము ఇదేనేది
పానకమును బెల్లమే, లేకపోతే మనకి పెసరబాబు అదే రేటు. పిజ్జా పెడదాం, కాఫీ ఇద్దాం. కాఫీ ఇస్తే ఎదుగుతాడు వాడు. ఇది 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 కరెక్ట్ గా శృతి వ్యవహారేతర అంటే వేద విరుద్ధం. వేదములు ఇవే చెప్పింది, ఈ నివేదన చెప్పింది. మాంసం పెట్టమని ఎక్కడ చెప్పలేదు. అది ఖచ్చితంగా వేద విరుద్ధమైనటువంటి పద్ధతి. శివుడే చెప్పాడు అన్నమాట. వాడు వేద విరుద్ధముగా నన్ను అర్చించాడు. వేదంలో చెప్పింది నోట్లో ఉన్న నీళ్ళు పోసుకుని చూడు మీద ఉప్పుకొని వేసి అదే అభిషేకం అని చెప్పాలి. వేదం చెప్పింది ఆ కాళ్ళు చెప్పులు కానీ కుంచుగా వేసుకొని శివుడు శివమాలిన్యం తొలగించారు కదా, నిర్మాల్యం చెప్పులతో తొలగించమని వేదం చెప్పింది. మరి ఆయన చేశాడు కాబట్టి ఆయన లెవెల్ వేరు. ఆయనతో నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు? కాబట్టి వ్యతిరేకంగా చేశాడు ఒక చెంచుడు, అది నిజం. కానీ మరి నువ్వెందుకు చేసుకున్నావయ్యా? వాడి అతిభక్తి ఒక టెక్నికల్ పాయింట్. అతిభక్తి, వాడి భక్తికి లొంగిపోయి నేను చేశాను. వాడికి భక్తికి లొంగిపోయి నేను చేశాను. తబిలి ప్రయత్నపూర్వకంగా మహాభక్తి, మామూలు భక్తి కాదు, మహాభక్తి. మహాభక్తి వాడు నన్ను మహాభక్తి, గొప్ప భక్తితో నన్ను కొలిచాడే. దానివల్ల నాకు నా మీద దయ పుట్టింది. అందుకని నేను వాడు వేద విరుద్ధంగా నన్ను అర్చించినప్పటికీ, వేద విరుద్ధంగా నాకు అభిషేకం చేసినా, వేద విరుద్ధంగా నాకు అర్చన చేసినా, వేద విరుద్ధమైనటువంటి పదార్థాలకు నివేదన చేసినా నేను తీసుకున్నాను. కారణం మహాభక్తి. మహాభక్తి మామూలు భక్తి కాదు, మహాభక్తి ఉండాలి. తేటగిది కొంచెం ఆ కిరాతన పూజను అంగీకరించి కాబట్టి ఆయన నాకు దయ పుట్టి నేను ఏం చేశానంటే ఆ కిరాతుని పూజను అంగీకరించాను. నేను చేసేది తప్పని నువ్వు అనుకుంటే ఏటయ్యా అంత దయపడితే మాత్రం నువ్వు అలా చేస్తావా? నీకు మీద మహాభక్తి ఉండొచ్చండి, ఇంత దయపడితే చేస్తావంటే వాడి భక్తి నువ్వు చూడు. నువ్వు చూసి నేను ఇది నువ్వు సబబని నిర్ణయించని చెప్పంటే, ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషలో తను ఒక ముద్దాయిగా మారిపోయి జడ్జిమెంట్ స్థానంలో తన భక్తుల్ని పెట్టాడు. నేను ఈ పని చేశాను, నువ్వు తప్పని అనుకున్నా నువ్వు నిర్ణయించుకొని, ఇప్పుడు నీకు నేను అతని భక్తిని నీకు చూపిస్తాను, నువ్వు నిర్ణయించాలి. సరే ఇదేది తెలియదు మనవాడు, వీడు కన్నప్ప ఆయన వచ్చేసి ఆయన పూజ చేసుకుంటున్నాడు. ఏమి అసలు ఆ భక్త వత్సలు తెలుసారు, దిగిపోయాడండి. ఇక్కడ దిగిపోయాడు. తను ముద్దాయి స్థానికి వచ్చేసి ఇప్పుడు దాని ఎస్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేశాడు. ఫైనల్ ఎస్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పాడండి. కాబట్టి నువ్వెవరో నన్ను అడిగేందుకు అని చెప్పచ్చుగా శివుడు. నువ్వెవరు, నువ్వు భక్తుడి, నా ఇష్టం వచ్చినా నేను చేస్తాను అని అనొచ్చు కదండి. మీరు చాలా సందర్భాల్లో అంటే నా పర్సనల్ విషయం గురుగారు మీరు చెప్పచ్చు కదండి వాళ్ళకి, నేను ఇలాగే చేస్తాను. వాళ్ళ శిష్యులు వాళ్ళు ఏదో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతవరకు దాన్ని గౌరవించి, అది ఒక్కొక్కసారి తప్పని చెప్పినప్పుడు కూడా కొంత దూరం వాళ్ళతో నడిచి చూసామన్నా ఇలా వెళ్ళటం వల్ల ఇది తప్పు, మనం ఇలా వెళ్ళాలన్నా అని చెప్పాలి. అందుకని ప్రతి చోట మన హోదాని ప్రదర్శించకూడదు. నేను చెప్పేది మీరు శివుడు అనలేదండి, ఆఫ్టర్ ఆల్ గొట్టంగా నేనేవండి అంటాను. నేను ఎలా అంటాను? నేను ఇది మీ డౌట్స్ కూడా క్లారిఫికేషన్. అందరినీ మీరు శాసించచ్చు కదండి, శాసించండి. శివుడు శాసించలేదు. శివుడు అవునే వాడిని నివేదన పెట్టాడు, నాకు నచ్చింది నేను తీసుకున్నాను. ఏమంటాడు అప్పుడు? నీకు నచ్చితే నువ్వు కూడా వచ్చి అభిషేకం చేసుకో, నీకు నచ్చింది నువ్వు ఏదైనా పెట్టుకో, నాకు నచ్చితే తీసుకుంటాను, లేకపోతే పో అని అనొచ్చుగా అయినా. కానీ అలా
అది అది లొంగటం అంటే, అది అసలు వాత్సల్యం అంటే. అమ్మాయి ఇలాగ నేను ఇలాగే చేస్తానన్నా, మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయాలి, లేకపోతే నిజం అని అన్నవాడు గురువు ఎందుకు అవుతాడండి? అలా వచ్చారు, వెళ్ళిపో ఒక్క నిమిషం అని వాళ్ళని కన్విన్స్ చేసుకుని చేసినటువంటి వాడు గురువు అవుతాడు. కానీ నేను శివుడు చేశాడు అండి చూద్దాను. ఇన్ఫాక్ట్ బతిమాలుకున్నాడు, చూడవయ్యా నేను అంగీకరించానయ్యా, నువ్వు కూడా చూడు. అది తద్భక్తి, ఆ భక్తిని నీవు కూడా నేడు చూతువు గాని, ఇవాళ నువ్వు చూద్దువు గాని. నా వెనక దిక్కున, నా వెనకాల భాగంలో కానకుండా అడిగి ఉండు, అలా కనపడకుండా వెనకాల దాగి అన్నా. తడయక అతను వస్తాడు. ఇగో అతను కొంచెంసేపట్లో అతను వచ్చేస్తాడు. తడయక ఆలస్యం చేయకుండా అతను వచ్చేస్తాడు. నువ్వు వెనకాల కూర్చో, కనపడకుండా, నువ్వెవరో తెలియకుండా ఒకరు కూర్చో, ఇదంతా చూస్తూ ఉండు. అతని భక్తి పరీక్షించు, అతను ఏం చేస్తున్నాడు ఇవన్నీ చూడు. ఏమి నువ్వు మధ్యలో ఎక్సైట్ అవ్వకూడదు, మొత్తం అంతా అయ్యే వరకు ఉండు. ఇక్కడే చెప్పాను కదా, బసవపురాణాలు ఇలా లేదు, శివుడు చెప్పినట్టు లేదు. చూశాడు, ఇక్కడి నుంచి ఎవరో వస్తున్నట్టు వినిపిస్తోంది, ఆ పదధ్వని వినిపించింది ఆయనకి. వీడిని వాళ్ళ చంపేద్దాం, ఇంత శివద్రోహం చేసిన వాడిని బతికి చంపకూడదని బసవపురాణంలో ఆయనే శివుడు వెనక్కి వెళ్ళాడు. ఇది బసవపురాణంలోను కాళహస్తీశ్వర మహత్యంలోనూ ఉన్నటువంటిది. అది తర్వాత బసవపురాణంలో పద్యం ఏం రాశారంటే, అదిగో ఇట్లా బసవపురాణంలో ఇట్లా, అట్లు నేడుని ఇవాళ కూడా, నేడును వాడు అరుదించని ఇవాళ కూడా వాడు ఇలాగే వస్తే, ఎట్లయినా చంపకయే పోను. వాడిని చంపకన్నా నేను ఇవాళ ఇంటికి వాడిని చంపకయే పోను, వాడు రావాలే కానీ. అంటే కరెక్ట్ గా ఎలా రాశారు, పాము ఏనుగు లెవెల్లో రాశారు. పాము కూడా అదే అనుకుంది కదా, ఇవాళ వాడు ఎలా అయినా వాడిని చంపి తీరాల్సిందే, అందుకే వచ్చి అక్కడికి వచ్చాడు. కరెక్ట్ గా ఇదే అలాగే రాశారు. వాడిని చంపకయే పోను అనుచు వెనుక దిక్కున పొంచుకొని సమీపమున తన పొడసూపక తపసి ఉండి. చూడండి, తపస్సి అన్నాడు ఆయన గురించి. ఆయన గురించి తపస్సి అండి. ఆయన తపస్సి ఒక పాత్ర యొక్క ఉన్నతత్వాన్ని, ఔన్నత్యాన్ని పెంచడం కోసం వేరే పాత్రని కూనీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు అందుకే భారతంలో కూడా 675 రోజులు మొత్తుకున్నాను. మరి ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాదు కానీ, మనము సినిమాల్లోనూ నాటకాల్లోనూ చూపించినంత గొప్పవాడు కాదు కర్ణుడు, శకుని అంత నీచుడు కాదు. శకుని క్లియర్ గా చెప్పేశాడు, ఒరే పిచ్చివాడా, ఆయనతో చూదం ఆడితే నాశనం అయిపోతావు, జాగ్రత్త, నథింగ్ డూయింగ్, నువ్వు ఆడాల్సింది అయితే పిలిపించాలి. అందుకని శకుని చేత ప్రోత్సాహం చేయించి. అలాగే ద్రౌపది వస్త్రాభరణము శకుని కాదు, కర్ణుడి ఐడియా. ఇటువంటివి కొన్ని మీకు తక్కువ చాలా సందర్భాలు, కానీ సినిమాల్లో ఏం చేశారంటే రకరకాలుగా చూపించారు. అవి ప్రచారంలోకి ఉన్నాయి. ఇప్పుడు నేను 675 రోజులు పోతుంది. నాకేమన్నా నా శ్రోత పరిరక్షణకే నాకు సరిపోవట్లేదు. ఇందులో ఎంతమంది మీరు విన్నారు? విన్న వాళ్ళలో ఎంతమందికి గుర్తుంది? గుర్తున్నటువంటి వాళ్ళలో ఎంతమంది దీనికి ఒరే నాయన అసలు కథ ఇదిరా అని ఇంకోటికి ఎవరికి చెప్పారు? మనం సంక్రాంతికి వచ్చారు అనే సినిమాల గురించి చెప్తాం కానీ, సంక్రాంతికి వస్తున్నారు అనే సినిమా గురించి చెప్తాం కానీ, ఇటువంటి మంచి మాట ఇంకోటికి చెప్తాం మనం చెప్పం. కాబట్టి ఇది ప్రచారంలోకి రాదు. తద్వారా ఎప్పుడు అబద్ధం ప్రచారమైనంతగా నిజం ప్రచారం కాదు. అది అలా ఉంది. మహాదేవ్ చెప్పం. తర్వాత మధ్య పద్యం అన్న ఇలా అనేటప్పటికీ ఆమోదించి, సరే
శివద్విజుడు ఒప్పుకున్నాడు. అలా ఆమోదించి హరద్విజుడు ఆ శివ బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఒక చోట కూర్చున్నాడు. ఈయనకి మాత్రం అన్ని అక్కడికి జరిగే ప్రతిదీ కనపడేటాడు. ఈయన ఎవరికి కనపడని ప్రదేశంలో కూర్చుని చెంచు అవ్వేళనే చాలా చిత్రాలలో చెంచు వచ్చాడు. అవ్వేళని తెంచి పావన నిర్మాల్యము చూశాడు. వస్తూనే చూశాడు. ఈయన చూస్తున్నాడు ఏం జరుగుతుంది. పావన నిర్మాల్యము, పరమ పవిత్రమైనటువంటి ఆ శివుడి మీద ఉన్నటువంటి నిర్మాల్యము చెప్పకాల కొన్ని ప్రోబంద్రోచి చూశాడు. మనం ఏం చేస్తామండి, పొద్దున్నే అమ్మవారిని తీసి చక్కగా ముందర ఆ నిర్మాల్యం తీస్తాం. తర్వాత సున్నితమైనటువంటి ఒక కుంచె, అదే బ్రష్తో ఆవిడ్ని శుభ్రం చేస్తాం. ఆ తర్వాత నీళ్లు పోసి చక్కగా మంగళ స్నానం చేయిస్తాం. అప్పుడు నువ్వు నీ షోడశోపచారాలు మళ్ళీ ప్రారంభిస్తావు. ఎలాగో మళ్ళీ కుంకుమ వేసేదేగా, మళ్ళీ దుడవడం ఎందుకని మనం దుడవకుండా ఉంటామండి. ఇప్పుడు మనం స్నానం చేస్తాం, మళ్ళీ ఎలాగో మళ్ళీ అవుతుందిగా, ఎలాగో మళ్ళీ వేయదేగా, నువ్వు స్నానం చేయకుండా ఉంటావా? కాబట్టి చూశాడు. మరి ఇప్పుడు నేను మళ్ళీ అర్చన చేయాలిగా. ఈయన ఎలా వచ్చాడో మనం ఇంతకు పూర్వం నేర్చుకున్నాం. ఈ రెండు చేతుల్లో చక్కగా మారేడు దళాలు ఇలా తగిలించుకున్నాడు, ఆ కలువలు తగిలించుకున్నాడు. తర్వాత ఈ చేత్తో ఒకటి, ఈ చేత్తో ఒకటి మాంచి ఒక ఇనప దానికి గుచ్చి ఆ మాంసాన్ని బాగా వేయించాడు. అవి ఈ చేతులతోటి ఈ చేతులతోటి పట్టుకున్నాడు. కొన్ని దొన్నెలు పెట్టుకున్నాడు, ఒకటి తగిలించుకున్నాడు. ఆ తర్వాత మరి అభిషేకం చేయాలిగా, అవి ఇక్కడ పట్టుకోవడం నీళ్ళు, అందుకని నోట్లో తాగేశాడు. తాగేసి అవి బ్లాగా ఉంచుకున్నాడు. ఇది ఇంగ్లీష్. మరి కిందకి చేసి చేయాలి కదా, అంటే ఇప్పుడు ఏమి కానికే లేవు. అందుకని ఆయన చెప్పులు వేసుకుంది. చెప్పకాల దోచి, ఆ చెప్పుతోనే ఆ శివలింగం మీద పెట్టి దోషించాడు. మార్గావర్తిత పాదుక అంటారు. ఏమి అసలు మార్గావర్తిత గండు శంభు అసలు అది మార్గంలో నడిచి వచ్చాడు కదండి. నడిచి వచ్చినప్పుడు సరే ఈయన పవిత్రంగా ఉన్నా మార్గం పవిత్రంగా ఉండాలి. కానీ ఆ చెప్పుతుకాలతో ఆ ముందర నిర్మాల్యాన్ని తీసేసాడు. తీసేసి అది గండూక శ్రీవన సేకంబు, జీవనము అంటే నీరు, గండూషము అంటే నోట్లో ఉన్నటువంటి గండూషము, నోట్లో ఉన్నటువంటి జీవనము, సేకంబు అంటే దాన్ని అభిషేకము చేసి నీరు అని చెప్పాడు. అందుకే ఇప్పుడు మామూలు నీళ్ళు అనుకోండి, అవి సారికలు పట్టవు. నేను నీళ్ళు వచ్చేటప్పటికి ఆ ఉమ్ముతో కలిసి ఉంటుంది కదా అది, కాబట్టి అప్పుడు ఆ మరకలు ఏర్పడతాయి. అవే చూస్తున్నాడు. ఈయనకి బీపీ పెరిగిపోతుంది ఇక్కడ. కానీ ఈయన చెప్పాడుగా మొత్తం చూడాలి కదా. పత్తిరి మేము మానసాదేవి దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాడు పత్తిరి 10 రూపాయలు, పత్తిరి 10 రూపాయలు, పత్తిరి 10 రూపాయలు అంటే, మరి ఈ పత్తిరి 10 రూపాయలు ఏమిటో మాకు అర్థం కాలేదు. సరే, మాలో బాగా హిందీ వచ్చినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అడిగాం. వాళ్ళకు కూడా తెలియదు. ఇవాళ తెలుసు. పత్తిరి అంటే శివు దేవతార్చనకు ఉపయోగపడే పువ్వులు దళముల్ని పత్తిరి అన్నారు. అదే పత్రి అన్నమాట. వాడు బహుశా అక్కడ అమ్ముతున్నాడు. అందులో ప్రతిదీ 10 రూపాయలు అనమాట. హరేక్ పత్రి 10 రూపాయలు, హరేక్ పత్రి 10 రూపాయలు అంటున్నాడు. మనసులో హరిద్వారం పత్రి 10 రూపాయలు, పత్రి 10 రూపాయలు ఏంట్రా అంటే అక్కడ నువ్వు ఏదైనా తీసుకో. ఇక్కడ పత్రి అంటే కేవలం దళమనే కాదు. అక్కడ నువ్వు చిన్న చిన్న చెంబులు ఉన్నాయి, చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయి, చెంచాలు, ఉత్తరాలు లాంటివి ఉన్నాయి. అక్కడ ఏదైనా అంటే దేవతా పూజ సంబంధమైనటువంటి వస్తువుల్ని పత్తిరి అని మానసాలోకి చెప్పాను. అసలు పత్తిరి అంటే
దేవతా పూజకి సంబంధమైనటువంటి దళములు, పువ్వులు, ఆకులు. కాబట్టి పత్తిరి మొత్తం ముందర ఏం చేశాడు? ముందర తీసేశాడు. తీసేసి అభిషేకం చేశాడు. ఇది తుడవడం లేదు. ఊహా ఈ చేతుల్లో ఉన్నాయి కదా, ఇటు ఇటు తగిలించాడు. అవి ఆయన మీద వేసాడు. నామాలు కూడా ఏం లేదు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, నీలకంఠాయ నమః. ఏమీ లేదు. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ నీలకంఠాయ సంభవే మృదేశాయ తే నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే మహాదేవాయ తే నమః. ఇవేవి లేవు. అలా వేసాడు. ఆ పత్రికలు అలా వేసాడు. ఈ అభిషేకం అయిపోయింది. ఇప్పుడు ఇక నివేదన. అది త్రోవన్గాచి ఈయన వచ్చేటప్పుడు తాను వేసి అంటే బాణములతో కొట్టి చంపి కాల్చిన వాటిని ఎలా చేయలేదు. వాటిని ఏం చేశాడు? కాల్చుకొచ్చాడు. ఆ కాల్చేటప్పుడు ఎలా కాల్చాడు వాటిని? ఆ మాంసాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా పార్టీకి వెళ్తే వాళ్ళు ఒక చిన్న కర్ర ముక్కకి ఈ పన్నీరు ఇవి కొన్ని ఇలా గుర్తిస్తారు. మనం ఊరికి ఆ పైనుంచి ఇలా ఈ ముక్కని ఇలా పారేస్తాం. లేదా మీకు ఏమైనా ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి, అక్కడ కొన్ని ముక్కలు ఇస్తారు. వాటిని ఇలా గుచ్చుకుని అలా తినేసి అలా పెట్టేది, అంటే చేయి పెట్టకుండా. కాబట్టి ఈయన కాల్చడం కూడా ఏం చేశాడంటే ఇక బాగా షార్ప్ గా ఉన్నటువంటి ఇనుప ముక్కలు ఏవో ఉన్నట్టున్నాయి. ఆ ఇనుప ముక్కలతో కాల్చాడు వాటిని బాగా. ఆ కాల్చినటువంటి ఇనుప ముక్కలు తీసుకొచ్చి తాను వేసి కాల్చిన కోలాభిషఖండము. కోలా మామూలు కాదు. కోలా అంటే పంది. ఈ పంది గురించే మీకు ఒకటి చెప్పాలి. అసలు యాక్చువల్ గా దాని పేరు పంద్రి. పంద్రి నీ కింద దావత్తు రావత్తు. అది ఏం జరిగింది దాంట్లో? పంద్రి నీ కింద చూస్తే పన్ని. అడవి పందుల యొక్క పై భాగం దాన్ని పన్ని. ఆ పన్నినే దువ్వెన. అదే దువ్వెనగా వాడేవాడు ఒకప్పుడు. అందుకే ఇప్పటికి కూడా దువ్వెనని కొంతమంది కొన్ని ప్రాంతాల వాళ్ళు పన్ని అంటారు. ఇది ఏం జరిగిందంటే రకారం పోయింది కొన్నాళ్ళకి. ఆ పందిగా మిగిలిపోయింది. పంద్రి. ఆ కోల అంటే పంది, అడవి పంది. ఆ అడవి పంది యొక్క ఆమిషం అంటే మాంసం. తాను వస్తూ అప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. అది ఏదో నిన్న చంపింది కాదు. అది తాను వస్తూ చంపి అప్పటికప్పుడు కాల్చి తీసుకొచ్చాడు దాన్ని. మంచి వేడిగా ఉంటుంది. తనకు భక్షింపగా, తనకు అంటే ఇక్కడ శివుడికి భక్షింపగా, శివా తీసుకోండి, అందించారు, తీసుకోండి. ఇప్పుడే చంపాను. బాగా మంచి కొవ్వెక్కుంది. మంచి కొవ్వెక్కి బాగా బలిసి ఉన్నటువంటి ఒక అడవి పంది వేశాను. తీసుకోండి శివ అన్నాడు. అందించాడు. మామూలుగా అయితే ఏం చేశాడు? ఇంతకు పూర్వం ఆయన ఎట్లా తీసుకున్నాడు, తినేసాడు, అక్కడ పెట్టేసాడు. ఇవాళ అలా జరగాలి. ఎందుకంటే నేను భక్తిని చూడాలి. కాబట్టి ఆయన వస్తూనే చెప్పుకాలతో ముందర నిర్మాల్యం తీశాడు. నోట్లో ఉన్న నీళ్లు ఆయన మీద మనం ఉమ్మేశాడు అన్నాం, కానీ ఆయన అభిషేకం చేశాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి పత్రి ఏవో బిల్వదళాలు అవి ఉన్నాయి, ఆయన మీద వేసాడు. అయిపోయింది, పూజ అయిపోయింది. స్వామి స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది. మనిషి అభిషేకం నివేదన అందించాడు. తీసుకోండి. ఆ పంది మాంసం ఆ నీలప ముక్క ఇలా అందించాడు. ఆయన ఇనుప మొక్కతో ఇలా తినేసి ఆయన ముక్క ఇలా బాలేదు. లేదా ఆయన ముక్క కడుక్కొని మళ్ళీ మన్నాడు వెళ్తాడో, లేదా ఏ రోజు ఇనుప మొక్క ఆయన వేస్తాడో మనకి. తర్వాత కందపద్యం. తినకున్ననేమోకో అంతకు పూర్వం వెంటనే వచ్చి తినేసేవాడు. కానీ ఆయన తినలా. అవి తినండి కానీ ఏమీ రాలేదు. ఏమకు ఏమైందయ్యా అన్నాడు. అనుమానము పొంది ఇవాళ స్వామి తింటలేదు అనుకున్నాడు. అనుకుని ఏం స్వామి తింటలేదు
అని అనుమానము పొందకు. అభవుడంతటిలోన ఈ లోపల కనుదమ్మిక్రమ్మ ఈ కనుదమ్ముల్లోంచి కన్ను యొక్క కొసల్లోంచి బొటబొట చిన్నికెన్ కన్నీరు చిత్తం. ఆ శబరుడు ఆ చెంచు ఆ కిరాతుడి మనస్సు విచలితమైపోయింది. ఆయన కన్నుల్లోంచి ఇలా బొటబొటా వచ్చేసి. ఇది కొంతమంది పొటపొట అంటారు, కొంతమంది బొటబొట అంటారు, కొంతమంది పొటబొట. వీళ్ళు అలా కారిపోతుంది. బొటబొట 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 కారిపోతుంది. అలా కాల్చి చేశారు. చూశాడు, అయ్యో ఏం స్వామి కడమ నీళ్ళు వస్తున్నాయి అంటే ఈయన బహుశా కన్ను ఏదో బాధ కలిగింది, ఏదో నేత్రములకు సంబంధించిన వ్యాధి ఏదో వచ్చింది, దాంతో ఈయన బాధ అని తెలుసుకున్నాడు కన్నప్ప. అది తిన్నాడు. ఇంకా కన్నప్ప కాలే ఆయన అప్పటికి, ఇంకా తిన్నాడుగానే ఉన్నాడు, బాధపడుతున్నాడు అని తెలుసుకున్నా తిన్నాడు. కందబది ఒక మరి అది ఏం జరుగుతుంది? ఆ కళ్ళు నీళ్ళు వచ్చాయి, నెమ్మదిగా తుడిచాడు. ఈసారి ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చాయి. మాటికి ఒక మరి ఈసారి ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. తుడిచిన కొద్ది ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఒక మరి అది కించిత్ వికచారుణ పద్మ పత్ర. కించిత్ మాటికి ఆయన ఎలా ఉన్నాయి? కళ్ళు ఎర్రబాటి. ఎటువంటి కళ్ళు అంటే అన్ని ఎర్ర కలువల్లాగా ఉన్నాయి ఇప్పుడు ఆయన కళ్ళు. శివుడు కళ్ళు వికచారుణ పత్ర అంటే బాగా వికసించినటువంటి ఎర్ర కలువల పద్మ పత్రములు, అంటే పద్మము యొక్క పత్రములు. పత్రములు అంటే రేకులు. పద్మపత్ర వీధి ఎర్రటి కలువలు పొద్దున్నే చూశారు అనుకోండి, మంచు బిందువులు దాని నుంచి కారుతుంది. ఎర్రటి కలువల నుంచి కారేటువంటి మంచు బిందువుల్లాగా ఈ కన్ను నీరు బాగా ఎక్కువ కన్నీరు కళ్ళు ఎర్రబడవు. ఆ ఎరుపెక్కినటువంటి కళ్ళల్లోంచి నీరు అలా ఎరుపెక్కిన నీరు బాగా వికసించినటువంటి ఎర్ర కలువల పత్రముల్లోంచి, ఎర్ర కలువల పత్రములు లేదా రేకులు, ఆ రేకుల నుంచి కారేటువంటి నీళ్ళలాగా పత్రవీధి విగళన్ మకరంద ధారగతి. విగళన్ అంటే బయటికి వచ్చేటువంటి మకరంద తేనె ధారలాగా ఉంది. ఎరుపు బాగా వికసించినటువంటి ఎర్ర కలువల రేకుల నుంచి కారుతున్నటువంటి మకరంద తేనె ధారలాగా ఈయన రెండు కళ్ళు ఎరుపెక్కిన రెండు కళ్ళ నుంచి కన్నీటి ధారలు అలా కాస్తుంది. ఇప్పుడు అంత ఘోరం బొట్టు పడింది. ఇప్పుడు బొట కాదు, ఏకంగా మన అలా కంటికి మంటికి ఏకధారగా వచ్చేస్తుంది, ధారగా వస్తున్నాయి నీళ్లు. తన ముకుళిత నేత్రమున ఆయన సొహం మూసుకొని ఉన్నాడు. కళ్ళు ఆయన కళ్ళు ఎరిపెక్కినాయంటే సొహం మూసుకున్నాడు. బాష్పములు అంటే కన్నీరు కనమవుతుంది. ఎర్ర కలువలు బాగా వికసించినటువంటి ఎర్ర కలువల రేకుల నుంచి కారేటువంటి మకరందపు అంటే తేనె ధారలాగా ముకుళిత సొగము మూసుకున్నటువంటి ఆ మహాదేవుడు
సగం మూసుకున్నటువంటి ఆ కాళహస్తీశ్వరుడి 2 కన్నులలోంచి కన్నీరు మున్నీరుగా కాదు, అలా కాదు. ఇంతకు పూర్వం వరకు చుక్క చుక్క పడింది, ఇప్పుడు చుక్క చుక్క కాదు, దారాలు పడిపోతుంది. చూశాడు పాపం, చూసి అసలు బటబట కన్నీరు వచ్చినప్పటికీ చాలా విచలితుడైపోయాడు. ఇలా దన్నీరు మున్నీరుగా కానిప్పటికీ ఇంకా విచలితుడైపోయాడు. సరే, అది మన కోరికలు వీడు ఇంకా నెరవేర్చలేదని ఏడ్చేటువంటి వాడు భక్తులు ఎందుకు అవుతాడైంది? అరే భగవంతుడికి 12 అయిపోయింది, ఇంకా నివేదన చేయలేదానికి ఆకలేదయ్యా అని నిజంగా చేసినటువంటి వాడు భక్తులు అవుతాడు. అని నువ్వు త్వరపడి ఆవిడికి నివేదన పెడితే భక్తులు అవుతాడు. అరే ఇవాళ 8 అయిపోయింది, ఇంతవరకు ఆవిడ మంగళ స్నానం చేయించలేదు, ఎప్పుడు రాత్రి ఉన్నాళ్ళు ఆ తల్లి అలాగా ఉంది అని నువ్వు నిజంగా ఫీల్ అయితే అది భక్తి. 9ంటికి నెమ్మదిగా నువ్వు అప్పుడు తీసి ఉండా, నీకు పసిపిల్ల ఉందనుకోండా, 12ంటికి స్నానం చేయిస్తాను, పొద్దున్నే లేచి స్నానం చేయించి నీళ్లు నిద్రే బలం పసిపిల్లకి, వాళ్ళకంటే పాలు తీసి పడుకోబెట్టాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఒకరోజు 6ంటికి, ఓ రోజు 9ంటికి, ఓ రోజు 9ంటికి. ఇక మనకు భగవంతుడు ఎందుకు కనబడలే అంటే మనం ఆయన మీద ప్రేమ చూపించట్లేదు. ఒక హిందీ పాట, చక్కని పాట ఉంటుందండి, कौन कहता है भगवान नाचते नहीं, गोपियां जैसे नचाते नहीं, भगवान कौन कहते हैं भगवान खाते नहीं, यशोदा मैया से जैसे खिलाते नहीं. ఎవరయ్యా చెప్పాడు భగవంతుడి తల్లి? యశోదా తల్లిలాగా నువ్వు తినిపించుకుంటాడు, గోపికల్లాగా ఆడించి ఆయన ఆడతాడు. నువ్వు చేయలేదు, నువ్వు చేయకుండా ఆయన పనులు ఆయన ఎందుకు చేస్తాడయ్యా అని మొత్తం చెప్పడు. అందునకు తందె నందనుడు ఆ తండ్రి యొక్క కొడుకు ఆందోళన చెంది, ఏమిట్రా ఇలా కనిపోతుంది, ఎలా కనిపోతుంది ఏమిట్రా అని ఆందోళన చెంది, ఆందోళన పడి కంటి కంటిన నొప్పి అంటే కంటికి వచ్చిన, అంటిన అంటే కంటి కంటిన అంటే కంటికి అంటినటువంటి నొప్పి, కొంటికి అంటికి వచ్చిన నొప్పిన అది పంది కరకొట్లు తినడు. దీన్ని కరకొట్లు అంటే అదని పెట్టు. మనకి ఏదైనా ఒక బాగా బాధగా ఉందనుకోండి, అప్పుడు నువ్వు పెట్టినా తినలేవు, తినలేదురా ఇప్పుడు అంటావు. కాబట్టి ఈ కంటికి వచ్చినటువంటి నొప్పి పోతే గాని ఈయన ఈ పంది కరకొట్లు తినడు. నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కంటికి అంటినటువంటి నొప్పి పోగొట్ట. నేను తీసుకొచ్చిన పంది కరకొట్లు ఈయన తినాలి అంటే ఈ నొప్పి పోగొట్ట. ఈయన తినడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే చూడు ఇంత బాధగా ఉంది, నొప్పి ఇప్పుడు మొదలైతే బొట్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కడ అలా కారిపోతుంది. సందేహమేటికి ఇంకా సందేహం లేదు, ఇక మళ్ళీ అనుమానించడం వేస్ట్. మరి ఏం చేయాలి? ఈయన కంటి కంటే నొప్పి పోతే కానీ ఈయన తినడు. కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాడు. ఏం చేయాలంటే మందు సమకూర్పదగు, మందు వెయ్యాలి. దీనికి మందు వెయ్యాలి. ఏది? ఆ కంటికి కంటి మంట, కంటి యొక్క నొప్పి పోగొట్టి మంట వేయాలి, మందు వేసేయాలి. ఈ మందు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అంటే మాను, చెట్ల నుంచి వచ్చింది కాబట్టి అది మందు. మాను మా. ఈ పంది అనేటువంటి దాన్ని కూడా చెప్పాను, అది యాక్చువల్గా పందిరి, రకారం పోయించాలి. తర్వాత వచనం,
అని తిన్నడెన్నడూ లేని హాని పూనిన వాడు ఇంతకు పూర్వం ఎప్పుడు రాని, అతను పుట్టిన తర్వాత ఎరుగని తెలియని ఒక భయంకరమైన కష్టం వచ్చిన వాడిలాగా. నిజానికి ఆయనకు వచ్చింది ఆ కష్టం, వచ్చింది ఎవరికి? శివుడికి. కానీ ఆయనకి ఎలా అనిపించిందంటే తనకి ఇంతవరకు ఇంత కష్టం ఎప్పుడు రాలేదు ఆయనకి. ఇంతవరకు ఎన్నడూ తెలియని కష్టం వచ్చినటువంటి వాళ్ళలాగా తరంగంబునందు అంతరంగంబునందు ఆయన మనసులో తరంగున అంటే ఇంతకు పూర్వము ఇంత కష్టము రాని వాడిలాగా ఆయన అంతరంగమున ఆయన మనస్సులో తరంగంబులై ఆ బాధ తరంగములు అంటే పొరలు పొరలు. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి ఏదైనా కలిసి అనుకోండి, తలుచుకుని ఏడుస్తాం. మనం ఏదైనా బాధ కలిగింది అనుకోండి, తలుచుకుని ఆ రోజండి అని ఆ బాధలు తలుచుకుని బాధపడుతూ ఉంటానే అలా నేను తలుచుకుని ఎంత కారిపోయిందిరా నేను చూస్తూ ఉండగానే పొట్టపొట్ట ఎప్పుడు కన్నీరు కారిపోతుంది. పాపం ఎంత కష్టం వచ్చిందిరా, అయ్యో అనుకుని తరంగంబులైన దుఃఖంబున పెరుగుతుంది. ఇప్పుడు మేము ఎన్నైనా చేయాలని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఎందుకు? మందు తీసుకురావాలి. ఈ మందు ఆయన ఏం చేశాడంటే ఆయనకి తెలిసినవి, ఆయన విన్నవి, ఆయనకి స్వయంగా తెలిసినవి ఆయన కొంతమందిని అడిగాడు. కానీ కంటమని నీళ్ళు వస్తే ఏం చేయమంటారు అని ఎవరో పెద్దవాడు, మరి ఈ పని చేయాలరా, అవన్నీ తీసుకొచ్చేసాడు. ముందరే వీనికి అందించారు. చూడండి ఎంత వైద్యం చేశాడు. అది శివుని నేత్ర రోగమునకు చికిత్స చేస్తున్నాడు. కోక పొట్లంబుకొని ఆవి కొననూది ఏం చేశాడు? ఒక కోక తీసుకున్నాడు, అంటే పైన ఉత్తరయం ఏదో తీసుకున్నాడు, దాన్ని ఇట్లా పొట్లంగా కట్టాడు, అంటే దాన్ని చుట్ట చుట్టాడు. ఆవిరి అంటే ఉప్పుకొని ఊదితే వేడి వస్తుంది కదా, దాన్ని బాగా ఊదాడు. ఊది కంటి దగ్గర ఇలా పెట్టాడు. ఇప్పుడు చూడండి, మన కంటి దగ్గర ఏమైనా పెడితే మనం కూడా ఇప్పుడు అదే చేస్తాం. నీటిది ఏదైనా ఒక శుభ్రమైనటువంటి వస్త్రం తీసుకొని దాంతో బాగా ఊది ఇలా పెడతాం. అప్పుడు ఆ కంట్లో ఉన్న నలకలు బయటకు వస్తాయి ఆ వేడికి. కాబట్టి అది పని చేశాడు. కోక పొట్లం బావి కొనను ఊది ఒత్తుచు ఆ నీటితో నెమ్మదిగా ఒత్తాడు. ఇక్కడ పోతుంది సరే ఒత్తాడు. కషణోష్ణ కర భాగమున కషణము అంటే ఈ చిటికెన వేలు దగ్గర నుంచి ఇక్కడ వరకు, అంటే ఒక పంట ఇలా కాదు, బాగా రాస్తే వేడి వస్తుంది కదా, దాంతో పెట్టేశాడు. ఆ కషణం బాగా వచ్చినప్పటికి ఉష్ణం వచ్చింది, ఆ ఉష్ణంతో పెట్టాడు ఇట్లా వేడిగా. ఆ వేడికి లోపలది కరగడమో లేదా బయటికి రావడం జరుగుతుంది. దాంతో కాచిలా పెట్టాడు. ఏమన్నా తగ్గుతుంది. మూడోది, నెత్తి పైన ఈయన పైన ఏం చేశాడు? తంగేడాకులు తీసుకొచ్చాడు. తంగేడు చెట్లు ఎప్పుడు నా కంటికి బాధ కలిగితే తంగేడాకులు నెత్తి మీద పెట్టి ఇట్లా బాగా ఒత్తి పట్టుకోవాలి. తలనొప్పి ఇవన్నీ పోతాయి. రేచకి నిమ్మ పంటి పులుసు నూరి ఇది రేచకి అంటే కరక్కాయ. రేచకి అంటే కరక్కాయ, దాన్ని హరితకి అని కూడా పిలుస్తారు. ఆ కరక్కాయని నూరాడు. ఆ నూరి ఆ వచ్చినటువంటి ఆ రసంతో కరక్కాయ కషాయం. తర్వాత ఏం చేశాడు? రెండోది నిమ్మపండు, నిమ్మకాయలు, ఈ రెండింటినీ కలిపి లేదా రెండు విడివిడిగాను ఆ రెండింటినీ వేశాడు.
ఇప్పుడు ఒకప్పుడు వేస్తారండి సొంటి అరగదీసి పెట్టేవాళ్ళండి. ఇక్కడ మండిపోతుంది, అది ఏదో అగ్గిపుల్ల గీసి కంట్లో పెట్టినట్టు ఉంటుంది. కానీ కళ్ళమ్మట ఎన్ని నీళ్లు గారిపోతాయో ఆ తలపు కూడా అలా జారిపోతాయి. సొంటికి కూడా అరగదీసి, కాబట్టి కరక్కాయ అరగదీసి అందులో కొంచెం నిమ్మపండు, ఆ నిమ్మపండు కొంచెం కలిపి అవి బొట్లుగా వేసి ఐ డ్రాప్స్ గా చూశాడు. అది వేసాడు, పని చేయలేదు. ఇక్కడ రేచకి దాన్ని హరితకి గురించి చెప్పారండి. హరితకి పంచర, హరితకి పంచర సాచరేచని, పంచర సాచరేచకి కోష్ఠామయగ్ని లవణేన వర్జిత రసాయని నేత్ర రుజాపహారి, కంటి రోగములను పోగొడుతుంది. ఏమిటయ్యా కంటి రోగాలను పోగొడుతుంటే ఒకసారి చెప్తాను, మళ్ళీ వినండి. చెప్పమ్మా. హరితకి అంటే కరక్కాయి, పంచర అది పంచర సాచరేచని, కోష్ఠమయము కోష్ఠమయగ్ని లవణేన అంటే ఎప్పుడన్నా ఉప్పు, అందుకే ఎప్పుడన్నా ఇందులో పడితే ఏంటంటే ఉప్పును నోట్లో కలపండి. ఈ నేత్ర రోగాలనే పోకూడదు. రసాయని నేత్ర రుజాపహారిణి త్వగామయాగ్నికీల యోగవాహిని. హరితకి హైమావతి, ఈ హరితకి ఉన్న పేరు చెప్తానండి. హరితకి, హైమావతి, రేచకి, శ్రేయసి, శివ అన్న కూడా కరక్కాయకి పేర్లు. హైమావతి అంటే పార్వతీదేవి, హైమావతి అంటే కరక్కాయ. అది తంగేడు ఆకు నేత్రములకు హితకారి. తర్వాత తెల్లని దింటెన పువ్వు తెచ్చి, అది ఇది పని చేయాల. ఏది కరక్కాయ అరగదీసి అందులో నిమ్మగా వేసి డ్రాప్ పని చేయాలి. అప్పుడు ఏం చేశాడు ఈయన, తెల్లని దింటెన పువ్వు తెచ్చి, తెల్లని దింటెన పువ్వు అని శ్వేతగిరి కార్ణికా పుష్పం అంట. శ్వేతగిరి కార్ణికా పుష్పము. కాబట్టి మనము నేచర్ నుంచి చాలా దూరం వచ్చేసామండి, చాలా దూరం వచ్చాం. శ్వేతగిరి కార్ణికా పుష్పం, ఆ తెల్లగిరి కంటెన పుష్పము తెచ్చి దాన్ని ఏం చేశాడు, ఇలా పిండాడు. పిండితే కొంత రసం వచ్చింది, ఆ రసాన్ని డైరెక్ట్ గా వేసాడు. ఇక్కడ గింటెనయన గిరి కర్ణిక చెలువందు అని మహాభారతంలో చెప్పారు. తర్వాత కలివె పువ్వులు కోసి, అది రెండో ఏం చేయాలి, కలివె పువ్వులు, కొన్ని పువ్వులు తీసుకొచ్చారు. కలువ కాదు, కలివే, కరిమర్దమ పుష్పం ఒకటి. కలివె పువ్వులు కోసి నలచి వాటిని నలిచాడు, అంటే బాగా నలిపేస్తే కొంచెం రసం లాగా వచ్చి అది పిండాడు. అది పేరుకున్న పేరునై అంటారు, ఆ పేరునై పెట్టాడు ఇక్కడ. అంటే నెయ్యి కనుక పేరుకుంటుంది కదా సీతాకాలం, పేరు నెయ్యి పెట్టి అది పెరుగు ఒత్తులు వేచి, ఒత్తులు తీసుకొచ్చి పెరుగులో ముంచి ఆ ఒత్తుల్ని ఇలా కంటి మీద పెట్టాడు. పెరుగు తీసుకొచ్చి పెరుగులో ఒత్తుల్ని ముంచి ఆ ఒత్తుల్ని ఇలా పెట్టాడు. అది కొన్నిసార్లు చూపించాడు, చనుపాలు తీసుకొచ్చి ఆ చనుపాలతో ఇట్లా రాశాడు. ఎందుకంటే దానికి రోగ నిరోధక శక్తి ఎక్కువ అందరూ, కాబట్టి దాన్ని ఇట్లా రాశాడు. శంకు చమరి, శంకు అంటే శంఖం, ఆ శంఖాన్ని నెమ్మదిగా ఇట్లా రాశాడు.
దక్షిణ మంచి శంఖం కనుక ఇట్లా రాస్తే కంటి వ్యాధులు పోతాయి. ఆ శంకు తమరి విన్న మందులు అది ఈ పనులు చేస్తే కంటి రోగాలు పోతాయని ఎవరో పెద్దల ద్వారానో స్నేహితుల ద్వారానో విన్నవి. తా సరికన్న మందులు ఈయన ఎవరో చేస్తూ ఉండగా చూశాడు. ఏమిటి ఆయన చేస్తున్నారంటే ఆయనకు కళ్ళు మండి నీళ్ళు వస్తున్నాయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఈయన చూశాడు. ఈయన విన్నవి ఈయన కన్నవి. అడిగి తెచ్చిన మందులు ఇలా వెళ్తుంటే ఏమిట్రా అలా పరిగెత్తున్నావా? ఏం లేదండి మా స్వామికి నీళ్ళు వస్తున్నాయి. అలాగా అయితే తీసుకెళ్ళి పోసే వెళ్ళిపోతున్నాయి అని చెప్పాడు. వాళ్ళని అడిగి తెచ్చాడు. ఏంట్రా పరిగెత్తున్నావు ఇట్లా స్వామి? వాళ్ళు ఎవరినో అడగరా, వాళ్ళకి మందుల గురించి బాగా తెలుసు అని చెప్పాడు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చెప్పారు. వాళ్ళని అడిగి తీసుకొచ్చేవాడు మందులు. ఆ మందులు అడవి మందులు, అడవిలో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఫలములు తీసుకోవచ్చు, పుష్పములు తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని జిగురు పదార్థాలు తీసుకోవచ్చు, వేడి తీసుకోవచ్చు, ఏదో రకరకాలుగా అవన్నీ తీసుకున్నాడు. ఎన్ని చేసినా ఇవాళ ఎన్నో చేశాడు పాపం. మానక తగ్గట్లేదు సరిగదా. ఇందుమౌళి అని చెప్పడంలో అర్థం ఏంటంటే చంద్రుడు ఔషధగారి. ఏ విధమైనటువంటి మందు పని చేయాలంటే ముందు చంద్రుడు చేయి ఉండాలి. అటువంటి చంద్రుడినే పైన పెట్టుకున్నాడు. ఆ ఇందుమౌళి ఆ ఇందుని అంటే చంద్రుడిని పెట్టుకున్నాడు ఆయన కన్నుల్లో. అంటే ఏంటి, మామూలుదైతే పోయి ఉండేది, పాయే కదా, పోలేదు. పోకపోగా తగ్గకపోగా విచిత్రం ఏమైందంటే తొడిబడి నెత్తురు కాదు. ఇప్పటి వరకు వచ్చింది, ఇప్పుడు నెత్తురు కారుతోంది, రక్తం కారుతుంది. చాలా ఆందోళన పడిపోయారు. తిన్నాడు, రక్తం కారిపోతుంది. ఎన్నోది 111 ఆఖరి పద్యం అండి వాళ్ళకి. మాటి మాటికి చేసిన మందులెల్లా చల్లపో. నేను నాకు తెలిసినవన్నీ వేశాను. పోనీ ఎవరో చూస్తున్నగా చేశాను, నాకు ఎవరు చూస్తున్నవి చేశాను, ఎవరో అడిగి వేశాను. అవి ఏమీ పని చేయలేదు. సరే పని చేయకపోతే పోయినాయ్యా, పని చేయకపోతే ఇప్పుడు రోగం తగ్గకపోయినా పర్వాలేదు, పెరగకుండా ఉండే చాలు కదా. అవన్నీ వృధా అయిపోయినాయి. ఎలా వృధా అయిపోయినా చెప్తున్నాడు నేను. ఇప్పుడు నువ్వు చింతపండు ఉన్నావు, చింతపండుని పులుసు పెట్టుకుందావు. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఉడి పెడితే ఆ చింతపండు పులుసు వస్తుంది, నువ్వు దాన్ని వాడుకోవచ్చు. పెద్ద నదిలోకి వెళ్ళి అక్కడ పిండావు, నీకు ఏమైనా పులుసు వస్తుందా? వృధా అయిపోదు. నీటిలో నువ్వు రాసావు ఏదో, నువ్వు రాస్తూ ఉండగానే అది పోతుంది. రాసిన తర్వాత కూడా కాదు, రాస్తూనే పోతుంది, వృధా అయిపోతుంది. అలా నేను చేసినవన్నీ వృధా అయిపోయినాయి. సరే పోతే పోయినా పోనీ. విఘటించి ఇప్పుడు రక్తం వస్తుంది ఏంటి? ఒక్కోసారి డాక్టర్ పరిభాషలో చెప్తారు, రోగము లేదా కండిషన్, ద స్టేటస్ ఆఫ్ ది పేషెంట్ ఇంప్రూవ్ అయితే మంచిదే. అట్లీస్ట్ డిటీరియరేట్ కాకపోతే స్టేబుల్ గా ఉన్నా కూడా ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంట. రోగి యొక్క పరిస్థితి ఫర్దర్ గా డిటీరియరేట్ కాకుండా ఉన్నా ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇది స్టేబుల్ గా లేదు, ఇప్పుడు ఫర్దర్ డిటీరియరేట్ ఎందుకంటే రకం వస్తుంది, అది ఇంకా బాధగా. అది వెల్లిని కలిపిన చింతపండు, మంచి వరదలో ఉంది ఒక నది, దాంట్లో కలిపినటువంటి చింతపండు లాగా నీట వ్రాసిన వ్రాలు అంటే ఒక నీటిలో వ్రాసినటువంటి రాతలాగా నెరయ వరగ పువ్వు, వరద పువ్వు అంటే వృధా అయిపోయింది కదా.
ఇరవై భాగాలు ఎందుకు వృధా అయిపోయింది నా ప్రయత్నాలన్నీ కూడా. కాక ఏదో వరద నీటిలో చింతపండు పిసికినట్టుగా, లేకపోతే నీటి మీద రాసిన రాళ్ళుగాను నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. వరద పోవు కాక ఏమి నెత్తూరు పుట్టని. సరే పోతే పోయినాయి, అది వృధా అయిపోతే సరిపోయినలే. ఇప్పుడు నెత్తురు పుట్టింది అంటే ఏంటిది? కండిషన్ ఇంకా డిటీరియేట్ తగ్గింది అంటే ఇప్పుడు పెరిగింది ఇంకా వ్యాధి అని ఆందోళన పడుతున్నాడు. ఎవరు? కింద 8-12 అయిందండి. రేపు మిగతాది చూద్దాం, రేపు పరిస్థితిని బట్టి చూద్దాం. చేద్దామా? పెడతారా మరి వాళ్ళకి? ఇది కొంచెం ఓం పూర్వస్వాహ సర్వచైతన్య రూపాంత మాజ్ఞా విద్యార్థి బుద్ధి జ్ఞాన ప్రచోదయ ప్రవిశాత్ అత్యంత వాపరిశిక్షామి షోడశ బాధా సమేత అష్టబద్ధ పరిస్థిత శ్రీకృష్ణ జన్మ నమో నమః తన్మీర పరం నివేద ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం నమః స్వాహ ఓం లవణాయ స్వాహ మధ్య మధ్య గాలిం సమర్పయామి అస్త్ర ప్రక్షామి పాద ప్రక్షామి ప్రతిపక్షామి సమర్పయామి సాపూల చర్వదాయ శుద్ధాచమనీయం సమర్పయామి
सर्वं श्रीकृष्ण महादेव 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 मास्टर महादेव 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 शास्त्री गाరు